హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్యుఎస్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో బ్రిక్ వర్క్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్. బ్రిక్ వర్క్ అంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది బ్రిక్. ఆ బ్రిక్ అనేది చాలా రకాలు ఉంటాయి. మనకు లోకల్ బ్రిక్స్ వస్తాయి, కరీంనగర్ బ్రిక్స్ వస్తాయి. అయితే మన కరీంనగర్ బ్రిక్ అనేది కొంచెం ఫేమస్ అండి. కరీంనగర్ బ్రిక్ వచ్చేసి మనకు సైజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అది కాలడం కూడా మంచిగా ఉండి కొంచెం స్టాండర్డ్ ఉంటుంది. మామూలు బ్రిక్ వచ్చేసి మనకు 7 నుంచి ఒక 9 రూపీస్ మధ్యలో వస్తాయి. అదే కరీంనగర్ బ్రిక్ వచ్చేసి 10 to 12 రూపీస్ మధ్యలో వస్తుంది. అయితే ఈ కరీంనగర్ బ్రిక్లో వచ్చేసి మనకు వేస్టేజ్ ఉండదండి. 99% ఆల్మోస్ట్ వేస్టేజ్ ఉండదు. మామూలు బ్రిక్స్లో వచ్చేసి ఇంచుమించు 20 నుంచి 30% కూడా రావచ్చు, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. కాబట్టి మనం కరీంనగర్ వాడితే చాలా బాగుంటుంది. కరీంనగర్ బ్రిక్ అనేది కొంచెం స్టాండర్డ్ ఉంటుంది. దానికి ఇంటికి కట్టుకోవడానికి 4 ఇంచ్ వాళ్ళు కట్టినా 9 ఇంచెస్ వాళ్ళు కట్టినా కరెక్ట్ లెవెల్లో వస్తుందన్నమాట. ఇంకోటి ఏంటంటే 4 ఇంచ్ వాళ్ళలో మనము బెడ్ వేస్తామండి. బెడ్ అంటే కంకర బెడ్ వస్తుంది. మీకు ఒక 4 ఇంచెస్ మందము, ఒక 3 ఫీట్ లెవెల్లో ఒకటి, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 3 ఫీట్ లెవెల్లో ఒకటి, మొత్తం స్లాబ్ లెవెల్ వచ్చే వరకు ఒక 2 సార్లు ఇస్తామండి. అది ఈ బ్రిక్స్ కట్టేటప్పుడు వచ్చేసి ఇందులో కొన్ని మోడల్స్ ఉంటాయండి కట్టడం అనేది. ఒకటి వచ్చేసి స్ట్రక్చర్ బాండ్ అంటారు. అంటే ఒక ఇటుక పెద్దది పెట్టేసి ఇంకో ఇటుక దాన్ని సగంలో పెట్టేసి అలా చేస్తాము, అదొక బాండ్. ఇంకొకటి వచ్చేసి 9 ఇంచ్ వాల్లో వాడతామండి. ఫ్లేమ్లెస్ బాండ్ అని ఉంటుందండి. ఇది వచ్చేసి 9 ఇంచెస్ వాల్లో వాడతాము. ఈ బ్రిక్స్లలో ఇప్పుడు ఈ మధ్య ఫ్లై యాష్ బ్రిక్ కూడా వస్తుందండి. ఫ్లై యాష్ బ్రిక్ అంటే మనకు లైట్ వెయిట్ ఉంటుంది. అపార్ట్మెంట్ వాళ్ళు చాలా వరకు ఇప్పుడు వాడుతున్నారండి. అది అందులో వచ్చేసి చాలా సైజెస్ ఉంటాయి. 2 ఫీట్ ఉంటుంది, 1.5 ఫీట్ ఉంటుంది, అందులో 6 ఇంచెస్, 4 ఇంచెస్, 8 ఇంచెస్, ఆల్మోస్ట్ 12 ఇంచెస్, అలా ఏ సైజ్ అంటే ఆ సైజ్ దొరుకుతుంది. అది కూడా వాడచ్చు, లైట్ వెయిట్ ఉంటుంది. బిల్డింగ్ పైన కొంచెం వెయిట్ పడకుండా ఉండాలంటే అది వాడొచ్చండి. మేము ఏదేం వాడలేమండి. మేము ఓన్లీ కరీంనగర్ రెడ్ బ్రిక్సే వాడతాము. మా కన్స్ట్రక్షన్లో మొత్తము మేము అన్ని సైట్లలో ఇదే వాడతాము. ఇంకోటి ఈ సైట్ వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. అంటే బ్రిక్ వర్క్ ఆల్మోస్ట్ పెంట్ హౌస్ లెవెల్లో ఉన్నాము. ఈ పెంట్ హౌస్లో అయిపోతే బ్రిక్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోద్ది. దీని తర్వాత దీనికి ఎలక్ట్రికల్ వర్క్ అండ్ ప్లంబింగ్ వర్క్ కూడా చేయించాము. మీరు ఒకవేళ ఇల్లు కట్టుకోవాలనుకుంటే మరి మీరు ఎలాంటి బ్రిక్స్ వాడతారు అనేది మీరు కామెంట్ చేయండి. మేము మీకు సమాధానం ఇస్తామండి. థ్యాంక్ యూ అండి వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ను కొద్దిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, ప్రతి వీడియోను లైక్ చేయండి. అలాగే మా వీడియోను షేర్ చేయండి. ఎల్లప్పుడూ మీ ముందు ఉంటాము. ఎస్యుఎస్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. థ్యాంక్ యూ అండి వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.